నమస్కారం గైడ్ కార్యక్రమానికి స్వాగతం. పంచాయతీ సెక్రటరీ పరీక్ష నిన్న ముగిసింది. అయితే దాదాపుగా 5.5 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. అయితే కొద్ది తేడాతో మొదటి పేపర్లో ఇచ్చిన 3 ప్రశ్నలు కూడా రెండో పేపర్లో కూడా రిపీట్ అయ్యాయి. అలానే జనరల్ స్టడీస్లో అర్థమెటిక్ ప్రశ్నలు కూడా ఇచ్చారు. అయితే ఇలాంటి అంశాలకు సంబంధించి విశ్లేషణ కార్యక్రమం ఈరోజు మన గైడ్ ప్రోగ్రాంలో మనం నిర్వహిస్తున్నాం. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు నాగార్జున స్టడీ సర్కిల్ డైరెక్టర్ నాగార్జున గారు, అలానే ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు మట్టపల్లి రాఘవేంద్ర గారు. అలానే దీనికి సంబంధించి మీకు ఏమన్నా సందేహాలు మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 7702344003, అలానే మరొక నెంబర్ 7702344005. ఈ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. నమస్కారం అండి. హలో అండి. చెప్పండి, ముందుగా పంచాయతీ సెక్రటరీ పరీక్షలో ప్రశ్నల సరళి ఎలా ఉంది? రీసెంట్గా విఆర్ఓ ఎగ్జామ్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత మరికొన్ని రోజులకే పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్. ఈ రెండిట్లో నిరుద్యోగ అభ్యర్థుల యొక్క అభిప్రాయం అంతా ఒకటి ఏంటంటే పేపరు సులభంగా ఉంది అని. అయితే గుర్తించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే ఈ రెండు చాలా దిగువ స్థాయి పరీక్షలు. విఆర్ఓ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ దిగువ స్థాయి పరీక్షలు, అంటే గ్రూప్ 4 లేదా అంతకంటే దిగువ స్థాయివి. సో మనం పరీక్ష స్థాయితో కంపేర్ చేసుకున్నప్పుడు ప్రశ్నలు కానీ పరీక్ష స్థాయి కానీ ఈ ఉద్యోగానికి తగిన విధంగా ఉందని భావించవచ్చు. కానీ గ్రూప్ 1 కోసం కానీ గ్రూప్ 2 కోసం కానీ జేఎల్ రిక్రూట్మెంట్ కోసం ఇట్లాంటి వాటికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులంతా ఆ ఎగ్జామ్స్ జరగకపోవటం లేదా ఆ నోటిఫికేషన్స్ లేకపోవటం వల్ల వాళ్ళంతా కూడా గ్రూప్ 2 ప్రిపేర్ అయిన అభ్యర్థులంతా కూడా పంచాయత్ సెక్రటరీకి అటెంప్ట్ చేశారు. సో ఈ కోణంలో వాళ్ళ ప్రిపరేషన్ స్థాయితో కంపేర్ చేసినప్పుడు ఈ ఎగ్జామ్ ఈజీ అనిపిస్తుంది. ఓకే, అంటే మామూలుగా అయితే అంత ఈజీగా ఏం లేదు. పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ కి లేదా విఆర్ఓ ఎగ్జామ్ కి ఏవైతే కావాలో ఆ స్థాయిలో ఉంది. ఓకే, సో గ్రూప్ 2 ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థికి ఇది ఈజీ. పంచాయత్ సెక్రటరీకి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నిజంగా అదే స్టాండర్డ్ ఉన్నటువంటి అభ్యర్థికి అది సాధారణ స్థాయి కింద లెక్క. ఓకే అండి, రాఘవేంద్ర గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు నార్మల్గా సిలబస్ చూసినప్పుడు ఎవరైనా అభ్యర్థి ఎలా అనుకున్నారంటే అసలు ఈ పోస్ట్కి సిలబస్కి సంబంధం లేదు, ఇచ్చిన టైంలో ఇది కంప్లీట్ చేయడం కష్టం అనుకున్నారు. అయితే ఎప్పుడైతే ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళారో జనరల్ స్టడీస్కి సంబంధించినప్పుడు జనరల్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవ్వడం, లేకపోతే ఇంచుమించుగా అదే ఇదితో ఒక 3 క్వశ్చన్స్ రిపీట్ అవ్వడం, ఇలాంటివి జరిగాయి. దీని గురించి చెప్పండి. అంటే యాక్చువల్లీ సార్ చెప్పినట్టు పంచాయత్ సెక్రటరీస్ అనేది క్లాస్ 4 జాబ్. మొన్న మనం సాటర్డే ప్రోగ్రాంలో కూడా చెప్పాం, పేపర్ చాలా సులభంగా వస్తుంది. ఎందుకంటే డిగ్రీ విద్యార్హతగా నిర్ణయించినప్పటికీ కూడా ఇది లో క్యాడర్ జాబ్, క్లాస్ 4 జాబ్ కాబట్టి అంటే ఇంటర్మీడియట్ విద్యార్హతకు సంబంధించిన క్వశ్చన్సే వచ్చే అవకాశం ఉంది అన్నాం మనం. ఆ రకంగానే పేపర్ వచ్చింది. అయితే జిఎస్లో ఏంటంటే వేగగా అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 సంవత్సరాలుగా సార్ చెప్పినట్టు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా దాన్ని అద్భుతంగా పేపర్ ఆన్సర్ చేసే అవకాశం ఉంది. కానీ అంటే వాళ్ళకి పేపర్ ఎలా సెట్ చేయాలో అర్థం కాలేదు. 150 మార్కులు ఇప్పుడు గ్రామీణాభివృద్ధిలో కానీ 150 మార్కులు జనరల్ స్టడీస్లో కానీ 300 ప్రశ్నలను వెతికి ఒక మామూలు విద్యార్థిని పరీక్షించడం ఎలా అనేది అర్థం కాలేదని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ 300 మార్క్స్లో కూడా వాళ్ళు ఎంత వేగంగా పేపర్ సెట్ చేశారంటే జనరల్ స్టడీస్లో మొదట మీకు 10వ క్వశ్చన్ ఏ సిరీస్లో తీసుకుంటే ప్రాథమిక విధులు ఏ ఆర్టికల్ చెప్తుంది అన్నారు 51A. మళ్ళీ ఇదే పేపర్లో 113వ క్వశ్చన్ ప్రాథమిక 51 ఏ ఆర్టికల్ ఏం చెప్తుంది అన్నారు. అంటే కాస్త లాజిక్ వాడిన వాళ్ళు ఈ రెండును చేసుకోవచ్చు. అలాగే మనకు 2 పేపర్లోనూ బెరీ ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందనే క్వశ్చన్ అటు జనరల్ స్టడీస్లో ఉంది, ఇటు గ్రామీణాభివృద్ధిలో అడిగారు. సేమ్ అలాగే మీరు ఇందాక 3 క్వశ్చన్స్ అన్నారు. 3వ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ తర్వాత రాజస్థాన్, ఈ రెండు కూడా రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా మొదటి 2 పంచాయతీరాజ్ వ్యవస్థల్ని ప్రారంభించిన రాష్ట్రాలు. అలాగే రిపీటెడ్గా ఉన్నాయి. ఈ క్వశ్చన్ రెండిట్లో అడుగుతూనే మళ్ళీ నాగోర్లో రాజస్థాన్లో స్టార్ట్ కావడం గురించి కూడా ప్రశ్న. అంటే అడిగిన ఏరియా మీద మళ్ళీ తరచుగా అవే అడగడం వల్ల అంటే కొన్ని ఏరియాస్లో బాగా చదివిన వాళ్ళకి కానీ లేదా ఆ బ్యాక్గ్రౌండ్ చెందిన వాళ్ళకి కానీ కొద్దిగా లాభం చేకూరిన మాట వాస్తవం. అలాగే మీరు అన్నట్టు సిలబస్లో లేని అర్థమెటిక్ ఇవ్వడం జరిగింది. అయితే అర్థమెటిక్లో ఉన్న ప్రశ్నల స్థాయి అయితే పెద్దగా లేదు. అలాగే మనం అనుకున్నట్టుగా మోడర్న్ హిస్టరీ, ఆ తర్వాత స్వాతంత్రానంతరం భారత ఆర్థిక వ్యవస్థ, వాటిలో తక్కువ ప్రశ్నలు వచ్చాయి. అలాగే ఎంతో ఊహించుకున్నారు ఎస్ఎన్టీలో కరెంట్ ఈవెంట్స్ అనేటి. ఎస్ఎన్టీలో కరెంట్ ఈవెంట్స్లో 2 ప్రశ్నలు వచ్చాయి. మిగిలిన ఏ ఈవెంట్ కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించింది కాదు. అలాగే మొత్తం కనుక మనం స్థూలంగా 150 మార్కుల్ని కనుక పరిశీలించి చూస్తే దాదాపు 100 నుంచి 120 ప్రశ్నలు జీకే కంటే కాస్త ఎక్కువ, జనరల్ స్టడీస్ కంటే ఎంతో దిగువన ఉన్నాయి. అంటే ఒక సాధారణమైన పరిజ్ఞానంతో మనం పరీక్షకు ఆన్సర్ చేసేలాగా ఉన్నాయి. ఓకే అండి, నాగార్జున గారు చెప్పండి. అంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్కి వెళ్ళి వచ్చిన తర్వాత, పరీక్ష రాసి వచ్చిన తర్వాత అభ్యర్థి యొక్క ఫీలింగ్ ఎలా ఉంది?
సరిగ్గా అండి. ఇప్పుడు విఆర్ఓ రిజల్ట్ వచ్చింది, సేమ్ టైము ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయింది. దీంట్లో ఏంటంటే విఆర్ఓ మనం 100/100 స్కోర్ చేసినటువంటి అభ్యర్థులు స్టేట్లో ఇద్దరు ఉన్నట్టుగా, సరే చాలా మందికి 98, 97 ఇట్లాంటి మార్క్స్ మనం చూసాం. సో ఆ ప్రభావం ఆటోమేటికల్గా పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థుల మీద పడింది. అలా విఆర్ఓ ఎగ్జామ్ లాగా 100% స్కోరింగ్ వచ్చేస్తే ఎన్ని మార్కులు వస్తే ఒకవేళ ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని ఆదుర్ద అభ్యర్థుల్లో కనబడుతుంది. చాలామంది ఈ ఉదయం నుంచి మనం చూస్తున్నటువంటి వాళ్ళు న్యూస్ పేపర్స్లో కీ వచ్చిన తర్వాత, ప్రైమరీకి వచ్చిన తర్వాత వాళ్ళ అభ్యర్థుల యొక్క ఆందోళన ఏం కనిపిస్తుంది అంటే, నాకు 230+ వస్తున్నాయి, 240+ వస్తున్నాయి, 250+ వస్తున్నాయి. అసలు మేము ఈ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళం, మహబూబ్ నగర్ లేకపోతే కర్నూలు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, సో ఈ జిల్లాల వాళ్ళకి మాకు ఇన్ని మార్కులకు ఉద్యోగం వస్తుందా రాదా అనేటటువంటి డైలమా. ఈ భయాందోళనకు అంతా కూడా కారణం ఏంటంటే విఆర్ఓలో 100% స్కోర్ రావటం టాపర్స్కి అనేది. సో మామూలుగా ఒక ఎగ్జామ్లో ఏపీపీఎస్సీ నిర్వహించిన ఏ ఎగ్జామ్లో కూడా ఇప్పటి వరకు ఒక్కరికైనా 100కు 100 మార్కులు రాలేదు. విఆర్ఓ ఎగ్జామ్లో ఫస్ట్ టైం వచ్చింది. ఆ విఆర్ఓ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కుల వివరాలన్నీ ఈ పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ టైంకి బయటకు వచ్చినాయి. సో రీజన్ నిన్న ఈ రోజు వాళ్ళ మార్కులు తెలుస్తున్నాయి మనకు. సో వాళ్ళ మార్కులు తెలిసే సమయానికి ఈ అభ్యర్థి పరీక్ష రాసిన పంచాయత్ సెక్రటరీ తెలియకుండానే వీళ్ళ మీద ఆ ప్రభావం ఉంటుంది. దట్టు పంచాయత్ సెక్రటరీ రాసినటువంటి లేదా అప్లై చేసినటువంటి 8 లక్షల మంది విఆర్ఓ ఎగ్జామ్ కూడా రాసున్నారు. సో కాబట్టి వాళ్ళే వీళ్ళు, వీళ్ళే వాళ్ళు, పెద్ద వేరియేషన్ ఏం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంటర్మీడియట్తో ఆపేటటువంటి వారి సంఖ్య చాలా తక్కువ. ఏదో ఒక విధంగా ఏదో ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటారు. సో అందువల్ల ఏంటంటే దీనికి గ్రాడ్యుయేషన్, దానికేమో ఇంటర్మీడియట్. నిజానికి పంచాయత్ సెక్రటరీ కూడా 1992 ఆ రిక్రూట్మెంట్ అప్పుడు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ గ్రూప్ 3 అనేటటువంటి పేరుతో దీని రిక్రూట్మెంట్ ఉండేది. ఇప్పుడు దానికి డిగ్రీ క్వాలిఫికేషన్ మార్చారు. క్వశ్చన్ స్టాండర్డ్ మారలేదు. రాఘవేంద్ర గారు చెప్పినట్టుగా క్వశ్చన్ స్టాండర్డ్ మారలేదు. విఆర్ఓ ఎగ్జామ్ కన్నా ఒక 10% స్టాండర్డ్ ఉందేమో, కానీ విఆర్ఓ ఎగ్జామ్కి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, పంచాయత్ సెక్రటరీ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ. సో ఆ 10% కన్నా ఎక్కువ క్వాలిఫికేషన్లోనేమో ఎక్కువ గ్యాప్ ఉంది, ఎగ్జామ్ యొక్క స్టాండర్డ్లోనేమో విఆర్ఓతో కంపేర్ చేస్తే తక్కువ గ్యాప్ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే అభ్యర్థుల స్కోరింగ్ హెవీగా ఉండేటటువంటి అవకాశం ఉంది. దట్టు డిస్ట్రిక్ట్ వైడ్ రిక్రూట్మెంట్ కాబట్టి ఒకే జిల్లాకు చెందినటువంటి వాళ్ళు ఒకే మార్క్ మీద ఎక్కువ మంది ఉండొచ్చు. అప్పుడు ఆ 1 మార్క్ 2 మార్క్ వేరియేషన్లోనే టోటల్ పోస్టులు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆందోళన అభ్యర్థుల్లో బాగా కనపడుతుంది అన్నమాట. ఓకే అండి. అలానే ఇంతకుముందు సార్ మాట్లాడుతూ చెప్పినప్పుడు ఈ పరిధి వరకు అంటే పిఎస్ పంచాయతీ కార్యదర్శుల పరిధి వరకు చదివిన వాళ్ళకి పేపర్ కాస్త కష్టంగా ఉండొచ్చు, లేకపోతే ఓకే అనిపించవచ్చు. కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 రేంజ్లో ప్రిపేర్ అయిన వాళ్ళకి చాలా ఈజీగా అనిపించవచ్చు. అయితే ఈసారి అసలు ఎన్ని పోస్టులకి కాంపిటీషన్ ఎలా ఉంది, ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది రాశారు, ఎవరికి ఎక్కువగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరు ఎక్కువగా స్కోర్ చేసే ఛాన్స్ ఉంది? నేచురల్ అండి. ఎందుకంటే మనకు ఇందాక మనం చెప్పాం, యాక్చువల్లీ ప్రశ్న పత్రాన్ని కూడా మనం బాగా అనలైజ్ చేస్తే అంటే మాకు తెలుస్తుంది, ఎందుకంటే వేరే వాళ్ళకన్నా కూడా. ఓకే అండి, కాలర్ చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నట్టు మనం కంటిన్యూ చేద్దాం. ఒకసారి కాలర్తో మాట్లాడుకోండి. హలో 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 నమస్తే అండి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ మాట్లాడవచ్చా? తప్పకుండా, ఆయన వింటున్నారు, మీరు మాట్లాడండి. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. చెప్పండి సార్. నా పేరు రవి సార్, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నిన్న రోజున నేను పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ రాశాను సార్. ఓకే. ఇది నా ఫస్ట్ టైం సార్ ఎగ్జామ్ రాయడం. నేను ఈ రోజుకి మాకు ఈనాడు పేపర్లు వస్తే నేను టాలీ చేసుకుంటే నాకు 158 వచ్చాయి సార్, అవుట్ ఆఫ్ 300, 2 పేపర్లు కలిపి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ పేపర్ వ్యాల్యూ అయితేనే సెకండ్ పేపర్ ఇస్తారా లేదంటే నాకు అది ఐడియానే లేదు. నేను రాసినది కూడా సెంటర్ శ్రీకాకుళంలో రాశాను సార్. అంటే శ్రీకాకుళం డిగ్రీ నేను అప్లై చేసుకున్నాను. నా 10th ఇంటర్ కూడా అయిందని. ఓకేనండి, మీరు ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ 2 పేపర్లు ఉన్నప్పటికీ ఫస్ట్ పేపర్ క్వాలిఫై అయితేనే సెకండ్ పేపర్ వాల్యూ చేస్తారు, ఇట్లాంటిది ఏదీ లేదండి. 2 పేపర్లకు కలిపి 300 మార్కులకు ఎన్ని టోటల్ వచ్చాయనే దాన్ని బట్టి రిక్రూట్మెంట్ ఉంటుంది యాక్చువల్లీ. సో మీకు వచ్చినటువంటి మార్కులకైతే ఈ పేపర్కి ఎక్స్పెక్ట్ చేయడం కొద్దిగా కష్టం అండి. నిర్మోహమాటంగా చెప్తున్నందుకు బాధగా ఉన్నప్పటికీ 158 అనేది ఈ పేపర్కి అసలు ఒక నెగ్లిజిబుల్ స్కోర్ కింద లెక్క. నాకు తెలిసి 5,60,000 మందిలో మీకంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారి సంఖ్య 3 లక్షల మంది ఉంటారండి. ఓకే అండి, మీరు ఇలా అవ్వలేదు అని నిరుత్సాహపడకండి, ఎందుకంటే మీకు ఇది ఒక ఎక్స్పీరియన్స్కి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది కదా. సో ఇంకాస్త నెక్స్ట్ టైం ఏదైనా సరే గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసినప్పుడు ఇంకాస్త బాగా ప్రిపేర్ అయితే జాబ్ని సంపాదించే అవకాశం ఉండొచ్చు. రాఘవేంద్ర గారు చెప్పండి, ఇందాక మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, సెకండ్లో టాపిక్ చేంజ్. సో అదేనండి, అంటే యాక్చువల్లీ పేపర్ చాలా ముందుగా సెట్ చేసి పెట్టుకున్నారు. అంటే బహుశా విఆర్ఓ విఆర్ఏ లాంటి పోస్టే పంచాయతీ సెక్రటరీస్ కూడా, అంటే మొదటి దశలో దీన్ని ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ గానే నిర్ధారించి వాళ్ళు పేపర్ సెట్ చేసుకొని ఉంటారు బహుశా, నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే
10 నాటి ప్రశ్నలు ఒక 2-3 ఉన్నాయి ఇందులో. అంటే మేము కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా చెప్తూ వస్తాం కాబట్టి అది జనరల్గా మిగిలిన వాళ్ళకి ఏం అర్థం కావు అవి ఆ టైంలో కానీ. సో దాన్ని బట్టి పేపర్ చాలా ముందుగా సెట్ అయింది. ఆ తర్వాత మిగిలిన ప్రశ్నలను అక్కడక్కడగా తీసేసి కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు కలపడం జరిగింది. సో ఆ కారణంగా కూడా పేపర్ మరీ లూజ్గా ఉంది. అలాగే మళ్ళీ మనకు అంటే కాస్త మెయింటైన్ చేస్తే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు శ్రీశైలం పైన శ్రీరామ్ సాగర్ పైన క్వశ్చన్స్ వచ్చాయి. దానికి రావడానికి లింక్ ఏంటంటే కరెంట్ అఫైర్సే. 2013 జూలై 24న శ్రీశైలం ప్రాజెక్టు పునాది పనులకి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆ నెక్స్ట్ డేనే జూలై 25న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి 50 సంవత్సరాలు లేదా స్వర్ణోత్సవాలు పూర్తయినాయి. క్వశ్చన్ ఎక్కడికి వెళ్ళి తీసుకున్నాడో అర్థమైంది. కానీ దాన్ని మరీ వేగగా శ్రీశైలం ఏ నది తీరంలో ఉంది, శ్రీరామ్ సాగర్ ఏ జిల్లాలో ఉంది అనేసరికి అంటే ఇక్కడ ఏమవుతుందంటే అతి చిన్న ప్రశ్నల్లో కూడా కొన్ని జిల్లాల వాళ్ళకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. యాక్చువల్లీ ఏపీ ఇలాంటివి అడుగుతున్నప్పుడు ఏంటంటే స్థిరమైన ప్రశ్నలు అడగొద్దు. పథకాలు ఇట్లాంటివి ఎక్కడ ప్రారంభమైనా ఇదని అడగొచ్చు, కానీ ఒక స్థిరమైన వస్తువుని ఇది ఎక్కడుంది ఇలాంటివి అడగడం వల్ల కొంత అది జరిగింది, అన్యాయం జరిగిన మాట వాస్తవం. అలాగే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇందాక కూడా మాట్లాడాం. ఆ సైన్స్ అండ్ టెక్నాలజీలో అసలు ప్రశ్నలు లేవు. జనాలు భారీగా ప్రిపేర్ అయ్యారు దానికి. ఎందుకంటే ఇది ఒక కొత్త ఏరియా అని చెప్పేసి తీసుకున్నప్పుడు మొత్తం 150 మార్కుల్లో ఖచ్చితంగా చెప్పాలంటే టఫ్ ప్రశ్నలు 5 మాత్రమే ఉన్నాయి. అంటే 140 అలవోకగా స్కోర్ చేసేలాగా ఉంది. 135, 140 అనేది. ఇప్పుడు మనం వస్తున్న మార్కుల్ని చూస్తుంటే అంటే ఏమైనా జరగవచ్చు. మనకు ఇప్పుడు ఏబిపిఎస్సి చరిత్రలో ఇప్పటి వరకు సార్ చెప్పినట్టు 100కు 100 మార్కులు విఆర్ఓలో సాధ్యమైతే డిగ్రీ విద్యార్థిగా ఉన్న ఏ ఎగ్జామ్లో కూడా ఎవరికి 80% మార్కులు దాటలేదు. ఈసారి దాటుతాయి, మొట్టమొదటిసారి ఖచ్చితంగా దాటుతాయి, అందులో డౌట్ లేదు. ఇప్పుడు మరొక కాల్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, విఆర్ ఎగ్జామ్ రాసామండి. విఆర్ఓనా? విఆర్ఓ ఎగ్జామ్ అండి. ఓకే, చెప్పండి. అది రిజల్ట్స్ వచ్చాయి కదా, కానీ జనరల్ కేటగిరీలో వచ్చింది. ఎస్సీ కేటగిరీలో చూసుకోవాలంటే, రిజర్వేషన్ కేటగిరీలో చూడాలంటే ఇలాగ తెలియట్లేదు అన్నమాట. అడ్రస్ అది ఏమీ లేదు. ఎట్లా చూసుకోవాలి, ఎక్కడ చూసుకోవాలి? ఓకే అండి, సార్ చెప్తారు. సరే అండి, ఈ విఆర్ఓకు సంబంధించి రిక్రూట్మెంట్ అంతా ఈరోజు రాత్రితో పూర్తవుతుందండి. ప్రతి జిల్లాలో కూడా సెలెక్టెడ్ లిస్ట్ పెడతారు కాబట్టి మీరు ఈ రాత్రి వరకు ఓపిక పట్టగలిగితే మీకు వచ్చిందా లేదనేది తేలిపోతుందండి. ఓకే అండి, ఇంకో కొన్ని గంటలు అనమాట, కొన్ని గంటలు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు మరొక కాల్లో వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం అండి. హలో హలో నమస్తే అండి, చెప్పండి. మేము ప్రకాశం జిల్లా మార్టూరు. చెప్పండి సార్. నాకు పంచాయత్ సెక్రటరీలో 258 ఉందండి, ఛాన్స్ ఉంటుందా? 258? 228. 228 మార్క్స్. ఓకే అండి, సార్ చెప్తారు. సార్ 228 మార్క్స్ అంటే ఈసారి టాప్ మార్క్ వచ్చేసి 260 నుంచి 270 మధ్య ఉండొచ్చు అండి. ఈ పేపర్కి 260 నుంచి 270 మధ్య ఉండొచ్చు. ముఖ్యంగా మీది ప్రకాశం జిల్లా హై కాంపిటీషన్ ఉండేటటువంటి జిల్లాలలో ఇది ఒకటి. ఎక్కువ మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు అనమాట ఈ జిల్లాలో. అందువల్ల 228 అంటే ఇది ఒక బార్డర్ రేంజ్లో ఉన్నట్టుగా మనం పరిగణించాలి. ఖచ్చితంగా వస్తుంది లేదా రాదు అని చెప్పడానికి వీలైనటువంటి స్థితి. సో గ్యారంటీ అని చెప్పలేము, రాదు అని చెప్పలేము. అదే మార్క్ దగ్గర ఉద్యోగం రావచ్చు, మరొకరికి అదే మార్క్ దగ్గర పోవచ్చు కూడా, ఏదైనా రిజర్వేషన్ ఉంటే. ఒకవేళ ఓపెన్ కేటగిరీ అయితే మాత్రం 235 పైన ఎక్స్పెక్ట్ చేయాలి. 230, 235, 240 ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే అండి. అలానే ఇప్పుడు ఇంతకుముందు రాఘవేంద్ర గారు అన్నట్టుగా అంటే ఇందులో కాస్త క్వాలిటీ ఉండుంటే బాగుంటుంది అనే ఒపీనియన్ మీకు కూడా ఉందా? అలానే ఇదొక రకంగా అంటే ఎందువల్ల ఇలా పదే పదే తప్పులు చేస్తున్నారు? ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే ఆయన ప్రతి పోటీ పరీక్షలో కూడా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రతి పరీక్షకి కూడా తర్వాత ఖచ్చితంగా ఈ క్వశ్చన్ తప్పించారనో, లేకపోతే ఇది రిపీట్ చేశారనో, లేకపోతే ఏదో ఒక రకంగా మాకు అన్యాయం జరిగిందనో తరచూ ఇలాంటి కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. ఎందువల్ల ఇలా జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ అండి, సార్ చెప్పింది మాత్రము మనం గుర్తించదగినటువంటి విషయం. బేసికల్లీ ఇక్కడ ఫస్ట్ పేపర్ సిలబస్ అనేది క్వశ్చన్లు బాగా అడగటానికి వీలైనటువంటి స్కోప్ ఉంది, ఒక వ్యాస్ట్ ఏరియా అది. ఓకేనండి. అదే సెకండ్ పేపర్ సిలబస్ అనేది చాలా తక్కువ ఏరియా. ఎందుకంటే ఉన్నటువంటి యూనిట్స్ కూడా అందులో ఇచ్చిన సిలబస్ కూడా జస్ట్ పంచాయతీరాజ్ అండ్ తర్వాత డెమోక్రటిక్ సిస్టమ్ ఇన్ ఇండియా ఇచ్చారు, రూరల్ డెవలప్మెంట్ ఇచ్చారు, అకౌంటెన్సీ ఇచ్చారు, తర్వాత సోషల్ కాంప్లికేషన్స్ ఇచ్చారు, ఇంకొకటి హెల్త్ అండ్ శానిటేషన్ ఇచ్చారు. వీటిల్లో ఏంటంటే 150 క్వశ్చన్స్ క్వాలిటీగా అడగటానికి అవకాశం ఉండేవి కాదు. క్వశ్చన్ అక్కడ పడిందంటే అక్కడ పడాలి. ఉదాహరణకి పంచాయతీరాజ్లో తీసుకుందాం మనం. ఒక ప్రశ్న ఇలా ఉంది, భారత్లో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో సరైనటువంటి వరుస క్రమం ఏంటి? ఫస్ట్ గ్రామ పంచాయతీ, రెండోది పంచాయతీ సమితి, మూడోది జిల్లా పరిషత్. ఇది ఆర్డర్. ఈ ఆర్డర్ గుర్తించగలిగిన అభ్యర్థికి ఇంకొక ప్రశ్న ఏముంది అంటే 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో 2వ దశ ఏది అని. సో ఇది గుర్తించగలిగితే అది వచ్చినట్టే, క్వశ్చన్ సార్ అన్నట్టుగా రిపీట్ అయినట్టే ఇక్కడ.
సార్ ఇంతకుముందు ప్రశ్నలో రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ వరుసగా పంచాయతీరాజ్ను స్టార్ట్ చేసినాయి అని అనుకున్నప్పుడు సో ఒకసారి ఈ ప్రశ్న అడిగి రెండోసారి మొదట స్టార్ట్ చేసింది రాజస్థాన్ కాగా రెండవ రాష్ట్రం ఏదని అడగటం రిపీట్ చేసినట్టే. మొదటి 2 రాష్ట్రాలు ఏమని ఒక ప్రశ్న అడిగి మళ్ళీ మొదటి రాష్ట్రం రాజస్థాన్ అని ఇంకో రాష్ట్రం ఏదని అడిగితే ఒక్కటొస్తే 2 మార్కులు వచ్చినట్టే. ఇక్కడ అట్లాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. అదే ఫస్ట్ పేపర్లో ఎకానమీలో ఒక ప్రశ్న ఉందండి, ఇప్పటి వరకు ఎన్ని ఆర్థిక సంఘాలు ఉన్నాయి అని ఒక ప్రశ్న ఉంది. ఆ తర్వాత మరొక చోట ప్రస్తుత 14వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు అని ఉంది. అంటే ఈ అభ్యర్థి ఈ ఆన్సర్ చూసిన తర్వాత ప్రస్తుత 14వ ఆర్థిక సంఘం చైర్మన్ అంటే ఇప్పుడు ఎన్ని ఆర్థిక సంఘాలు ఉన్నట్టు 14 ఉన్నట్టే. అది ప్రస్తుతానికి కనబడుతూనే ఉంది కదా ఆటోమేటికల్గా. సో అంటే ఈ ప్రశ్నకు ఆన్సర్ వస్తే ఆ ప్రశ్నకు ఆన్సర్ వస్తుంది. ఇట్లా ఉందన్నమాట ప్రశ్నాపత్రం. సో స్కోప్ తక్కువ ఉండటం, ఎక్కువ క్వశ్చన్లు అడగటానికి వీలైనటువంటి స్కోప్ సెకండ్ పేపర్లో లేకపోవటం గమనించాలి. మధ్యాహ్న భోజన పథకం తీసుకుంటే దీని మీద 4 క్వశ్చన్స్ ఉన్నాయి. మామూలు ఒక స్టూడెంట్ 4 లైన్ ఇన్ఫర్మేషన్ చదువుకుంటే లైన్కో ప్రశ్న వస్తుంది. సో ఒక ప్రోగ్రామ్ మీద 2 ప్రోగ్రామ్ల మీదనే కాన్సన్ట్రేట్ చేశారనమాట. అట్లుంది పేపర్. ఓకే అండి, ఇప్పుడు ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. మేడం సార్తో మాట్లాడుతున్నాను. సార్ వింటున్నారండి, మీరు చెప్పండి. మేడం సార్, నాది అనంతపురం డిస్ట్రిక్ట్ BCB అండి. ఓకే, నాది 250 మార్క్స్ వస్తున్నాయండి. కిలో 250 వస్తున్నాయండి. 250 అకార్డింగ్ టు ఏకి చూసుకుంటున్నారండి. ఈనాడు పేపర్లో ఇచ్చిన కొన్ని తప్పులు ఉన్నాయండి. ఐ క్యాచ్ దట్ పాయింట్ అండి. మీరు ఆల్రెడీ కొన్ని తప్పులు ఉన్నాయి అనుకుంటున్నారు కాబట్టి ఈనాడుకి కానీ ఇతర ఏకి కానీ కూడా మనం ప్రామాణికంగా తీసుకోకూడదు. ఏపీపీఎస్సీ ఇచ్చిన ప్రైమరీకి ఆ తర్వాత సవరించిన తర్వాత ఫైనల్కి ఏదైతుందో దాని ప్రకారం మీకు 250 వస్తే మాత్రం మీరు ఏ జిల్లా అయినా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి పోస్ట్. మీరు ఏ జిల్లా అయినా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏ కేటగిరీ అయినా. బీసీబీ అవసరం లేదు, ఓసీ అయినా కూడా 250కి వస్తుందండి పోస్ట్. ఓకే అండి, ఇప్పుడు మరొక కాలర్ ఉన్నారు. హలో, ఛాన్స్ ఉంటాయంటారు సార్ మామూలుగా 230 to 240 మధ్యలో? 230 to 240 మధ్యలో జాబ్స్ వచ్చే అవకాశం ఉందా ఏమంటున్నారు, అంతేనా? అంతే. 230 240 అనేది ఇది ఈ ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే ఒక అది ఊగిసలాట స్కోరింగ్ అండి. అది ఖచ్చితంగా చెప్పగలిగినటువంటి స్కోరింగ్ కాదు. 230 నుంచి 240 మధ్యనే ఆగిపోతుంది ఓపెన్ ఏ డిస్ట్రిక్ట్ అయినా కూడా. సో మిగిలినటువంటి దిగువ స్థాయిలో రిజర్వేషన్ ఏదైనా ఉంటే మీకు ఎస్టీ రిజర్వేషన్ కానీ ఉమెన్ రిజర్వేషన్ కానీ ఇట్లాంటివి అయితే 230 240 రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓపెన్ అయితేనేమో ఆ రేంజ్లో కట్ ఆఫ్ ఉండే ప్రమాదం ఉంది. ఓకే అండి, అలానే ఇప్పుడు అసలు ఈ ప్రశ్నపత్రాన్ని తయారు చేసేటప్పుడు ఎలాంటి విధానం ఉంటుంది, ఎలాంటి విధానాన్ని అమలు చేస్తారు? అంటే ఇప్పటికైతే ఒక విధానం ఉన్నట్టు కనిపించట్లేదు ఈ పేపర్ చూసిన తర్వాత. అంటే ఇప్పుడు పెద్ద గ్రహం, గురుడు, నీలి గ్రహం, భూమి ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. యాక్చువల్లీ ఏంటంటే అంటే ఇవి ఒక రకంగా కన్సిడర్ చేసుకుంటే జీకే అని సరిపెట్టుకోవచ్చు, కానీ మరో రకంగా చూస్తే అవి సౌర కుటుంబానికి సంబంధించిన బిట్లు. పేపర్ 1లో జాగ్రఫీ లేదు, చాలా క్లియర్గా వాళ్ళు మెయింటైన్ చేసి లాస్ట్లో కేవలం బేసిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని పెట్టారు. సో అలా మెన్షన్ చేసినప్పుడు ఇవి ఒక రకంగా అవుట్ ఆఫ్ ద సిలబస్గానే భావించవచ్చు. అలాగే జీకే అనేది కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఉన్న మొదటి 3 ఏరియాలు కూడా కరెంట్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్ అండ్ ఎస్ఎన్టీ, సో రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అంత క్లియర్గా కరెంట్ అని ఇచ్చిన తర్వాత చాలా ప్రశ్నలు మళ్ళీ వాళ్ళు పరోక్షంగా తెలియకుండానే వాళ్ళు జీకేలోకి జారిపోయారు. ఇక్కడ ఏపీపీఎస్సీ అంటే లోయర్ లెవెల్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక ప్రొఫైల్కి రావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు పంచాయతీ సెక్రటరీస్ అనేది చిన్న లెవెల్ ఎగ్జామ్ అనుకొని చిన్న పేపర్ని సెట్ చేశారు, బాగుంది. కానీ ఇప్పుడు రాసిందంతా పై స్థాయి వాళ్ళు. అంటే ఎవరికైతే ఈ పోస్ట్ అందాలనుకున్నారో, ఎవరికైతే ఇది క్వాలిఫికేషన్ అనుకున్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ జాబ్ వచ్చే అవకాశం లేదు ఈ పేపర్ని చూసిన తర్వాత. అంటే ఎవరికైతే క్యాటర్ కావాలో ఆ జాబ్ వాళ్ళకి రావటం లేదు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి ఎగ్జామ్స్ను జరుపుతున్నప్పుడు గ్రూప్ 2 ముందట ఉంది. సో ఇప్పుడు ఈ జాబ్ కొట్టే వాళ్ళంతా కూడా ఇక్కడ ఉంటారా అంటే మళ్ళీ లేదు, ఛాన్స్ లేదు కదా. డెఫినెట్లీ, ఎందుకంటే కూడా క్రిమిలేయర్ పరిస్థితి లాగా ఉంది ఇక్కడ కూడా పరోక్షంగా. మళ్ళీ వాళ్ళంతా గ్రూప్ 2కి అలా వెళ్ళిపోతారు. కాబట్టి ఇవన్నీ రిక్రూట్ చేసుకునేటప్పుడు రిక్రూట్మెంట్కి సంబంధించిన ప్రశ్నపత్రం సరళిచ్చిస్తున్నప్పుడు, అలాగే లోయర్ లెవెల్ ఎగ్జామ్స్కి అంటే నన్ను విమర్శిస్తారేమో బయట జనాలు, ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి లోయర్ లెవెల్ ఎగ్జామ్స్కి వయసు పరిమితి తగ్గిస్తే బాగుంటుంది. ఎందుకంటే మనకు ఆ వయసు పరిమితి కారణంగా చాలా ఎక్కువ పై స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా రాసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కంపల్సరీ ఏపీఎస్ ఒక నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగింది, 73% పోస్టులు పీజీ వాళ్ళు చేశారు. మరి దానికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ని రూపొందించడం వల్ల అర్థం ఏమిటి? లేదా క్వాలిఫికేషన్ని పెంచేయడమే మార్గం? అది ఏంటి అనేది ఒకసారి ఏపీపీఎస్సీ, ఎందుకంటే జరగబోయేది ఇప్పుడు ఇన్నాళ్ళైనా వేరు, కానీ ఇప్పుడు 2 రాష్ట్రాలకు 2 రిక్రూట్మెంట్ బోర్డులు,
ఇప్పటి నుండైనా ప్రామాణికంగా జరగకపోతే ఏమవుతుందంటే కొంత మేరకు అన్యాయం జరిగే విషయం మాత్రం వాస్తవం. కొత్తగా వస్తున్న వాళ్ళకి, అకార్డింగ్ టు సిలబస్ చదువుకుంటున్న వాళ్ళకి ఈ పేపర్ సులభంగానే ఉంది, కానీ వ్యాస్ట్గా 2-3 సంవత్సరాలుగా ప్రిపరేషన్లో ఉన్న వాడికి ఇది ఎంత ఈజీయో అకార్డింగ్ టు సిలబస్ చదివిన వాడికి నష్టపోయారు, రిలవెంట్ ఖచ్చితంగా నష్టపోయారు. అది మాత్రం జరిగింది. ఓకే అండి, ఏపీఎస్సికి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు సార్ చెప్పిన పాయింట్తో నేను ఏకీభవించాలి ఖచ్చితంగా కూడా. నేను ఒక రిక్రూట్మెంట్ గురించి విన్నాను. ఉదాహరణకి ఎల్ఐసి తీసుకున్నాం అనుకోండి. ఫ్యూన్స్ కానీ అట్లా దిగువ స్థాయి పోస్టులు ఫిలప్ చేసేటప్పుడు దానికి ఏంటంటే 10th క్లాస్ ఫెయిల్ అయిన అయ్యి ఉండాలి, 9th పాస్ అయ్యి ఉండాలి. ఓకేనండి. సో అంటే ఇక్కడ ఏంటి, 10th పాస్ అయి ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అది దిగువ స్థాయి ఎగ్జామ్ కాబట్టి వాళ్ళకే ఇవ్వాలి. సో నీకు నిరుద్యోగ తీవ్రత ఎంత ఉంది, ఏం సంగతి అనేది దాని పక్కకు పెడదాం మనం. కానీ ఇప్పుడు పంచాయత్ సెక్రటరీలో రిక్రూట్ అయ్యేటటువంటి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతున్నారో, ఎందుకంటే గ్రూప్ 2కు ఉన్నటువంటి సిలబస్ అనేది ఏపీఎస్సి నిర్వహించే చాలా వాటికి రిలవెంట్గా ఉంటుంది. గ్రూప్ 2 ఖచ్చితంగా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థి, ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసినటువంటి అభ్యర్థి ఏపీఎస్సి నిర్వహించే మిగిలిన 5-6 ఎగ్జామ్లు పోస్టు కొట్టొచ్చు. మరి అట్లాంటప్పుడు ఈ 5-6 రిక్రూట్మెంట్ దాంట్లో పోస్టు కొట్టే స్థిరంగా ఉండడు కదా. ఇప్పుడు విఆర్ఓ వచ్చినటువంటి అభ్యర్థికి పంచాయత్ సెక్రటరీ వస్తుంది, పంచాయత్ సెక్రటరీ వచ్చినటువంటి అభ్యర్థి రేపు గ్రూప్ 2 కొడతాడు. ఈ పోస్టులన్నీ వేకెంట్ అయితే కదా, ఇంత పెద్ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేసి ఉపయోగం లేదు కదా, మళ్ళీ వేకెన్సీగా మిగిలిపోతాయి. ఈ రిక్రూట్మెంట్ స్టార్ట్ అయినప్పటి దగ్గర నుంచి దాని విషయం మీద మేధావులు ఆల్రెడీ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చాలా పోస్టులు మళ్ళీ మిగిలిపోయేవే అనేటటువంటి కోణంలో. అదే ఒకవేళ ఈ నోటిఫికేషన్లు ఇచ్చినట్టుగానే గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా, గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా, జేఎల్డిఎల్ నోటిఫికేషన్ కూడా ఇచ్చుంటే వీళ్ళంతా కూడా ఈ 14 lakhs లేదంటే 15 lakhs మంది బైఫర్గేట్ అయ్యేవారు. విఆర్ఓ కోసం ఉండేట్టు చదివేటోళ్ళు, లో స్టాండర్డ్ వాళ్ళు విఆర్ఓ కోసం ప్రిపేర్ అయ్యేటోళ్ళు, హై స్టాండర్డ్ ఉన్న వాళ్ళు పీజీలు అట్లా చేసిన వాళ్ళు జేఎల్కి వెళ్ళిపోయేటోళ్ళు, లేదా నెట్ వర్క్ క్వాలిఫై అయిన వాళ్ళు డిఎల్కి వెళ్ళిపోయేటోళ్ళు, ఇంకా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ వాళ్ళు గ్రూప్ 1కి వెళ్ళిపోయేట వాళ్ళు. ఇప్పుడు వేరేది ఏది లేక, రిక్రూట్మెంట్ లేక, నోటిఫికేషన్ లేక, ఈరోజు సుమారుగా నోటిఫికేషన్ రావాల్సినటువంటి సమయం నుంచి ఈ నోటిఫికేషన్స్ అన్ని ఈ 2 మాత్రం 8 నెలల గ్యాప్తో వచ్చినాయి. మిగిలినటువంటి ఏవి రాలేదు నోటిఫికేషన్లు. అభ్యర్థులు ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి ఒక రాయేస్తున్నారు అంతే. ఉద్యోగం వస్తుంది, జాయిన్ అవుతాడు, మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్ రాగానే లేదా వేరే జైలు నోటిఫికేషన్ రాగానే దాంట్లో నుంచి లీవ్ పెడతాడు, బయటకు వస్తాడు. గవర్నమెంట్ యొక్క మోటో అనేది ఇక్కడ నెరవేరదు. దిగువ స్థాయి, ఇప్పుడు ఈ ఉదాహరణకి మనం విఆర్ఓ ఎగ్జామ్ అనుకున్నాం, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనుకోండి. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, డిగ్రీ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్, డిగ్రీ పాస్ అయితే నాట్ ఎలిజిబుల్. ఇలా విండుంటే నిజంగా సార్ చెప్పినట్టుగా వాళ్ళకే ఎవరికి చేరాలో ఈ ఉద్యోగం దిగువ స్థాయి వారికి చేరేటటువంటి అవకాశం ఉంది. పిహెచ్డి చేసినటువంటి అభ్యర్థి కూడా విఆర్ఓ రాసి మార్కులు చెక్ చేసుకుని నాకు వస్తుందా లేదా అని ఆలోచిస్తారు. సో ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఈ విధానం వల్ల ఖచ్చితంగా ఏపీఎస్సి అనుకుంటున్నటువంటి ఫలితం వచ్చే అవకాశం తక్కువ ఉంది. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే మళ్ళీ ఇందులో సగానికి పైగా వేకెన్సీ మిగిలిపోతాయి. కాబట్టి ఏపీఎస్సి ఒక జాగ్రత్త తీసుకుంటుంది ఏంటి అంటే, నాట్ విల్లింగ్ ఇవ్వండి అని. మామూలుగా ఏదన్నా మళ్ళీ మార్క్స్ వచ్చిన తర్వాత కూడా నాట్ విల్లింగ్ అని రాసియండి అంటుంది. నాట్ విల్లింగ్ ఆప్షన్ ఉన్నది, కానీ అసలు అబ్బాయి అన్ఎంప్లాయీగా ఉన్నాడు, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాడు, నోటిఫికేషన్ రాలేదు. ఇప్పుడు విఆర్ఓ పోస్ట్ వచ్చిన దానికి నాట్ విల్లింగ్ ఇవ్వాలని ఆయనకు ఉన్నా కానీ ఆయన ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. ఏదో ఒక ఉద్యోగం ముందైతే జాయిన్గా అంటారు, జాయిన్ అయిన తర్వాత రిజైన్ చేస్తాడు 3 నెలలకు 4 నెలలకు 5 నెలలకు. అట్టేటప్పుడు ఇది పోస్ట్ అట్టే వేకెన్సీగా మిగిలిపోతుంది. ఇంత వ్యయ ప్రయాసాలకు వచ్చి రిక్రూట్మెంట్ చేసినటువంటి ప్రభుత్వ ధనం కూడా వృధా. సో ఈ ప్రాసెస్ని రకరకాల నోటిఫికేషన్లు పెండింగ్లో ఉన్నప్పుడు ఈ దిగువ స్థాయి నోటిఫికేషన్లు ముందు ఇవ్వడం కన్నా ఎగువ స్థాయి నోటిఫికేషన్లు ముందు ఇచ్చుంటే అందులో రానటువంటి వాళ్ళు దీనికి వచ్చేటటువంటి వాళ్ళు, అప్పుడు సార్ అన్నటువంటి లక్ష్యం నెరవేరేది, లేదంటే నిరుద్యోగిత తీవ్రత అనేది తగ్గేది. ఇప్పుడు తీవ్రంగా ఉండటం వల్ల ఏం జరుగుతుంది, పీజీ చేసినటువంటి ఆయన లేదా ఇంకా పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు, పంచాయత్ సెక్రటరీకి విఆర్ఓకి వచ్చేస్తున్నారు. ఓకే అండి, ఇప్పుడు మరొక కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి మేడం. సార్ చెప్పింది 100% కరెక్ట్ మేడం. ఓకే, మీరు రాసారా ఎగ్జామ్ రాసారా? సెక్షన్ వాళ్ళందరూ ఇప్పుడు విఆర్ఓ జాబ్ కొడతారు, మరి నెక్స్ట్ ఏమైతున్నాయంటే ఇంకేపీఎస్సి ఏదన్నా వచ్చినా గానీ, నెక్స్ట్ డిఎస్సి వచ్చినా గానీ ఆ పోస్ట్ కి వెళ్ళిపోతున్నారు. ఈ పోస్ట్ అనే వేకెంట్ పడుతున్నాయి. నిరుద్యోగ సమస్య అనేది ఖచ్చితంగా ఉంటుంది, అలానే ఉండిపోతుంది. అవును. ఓకే, మరి మీరు ఏమైనా రాసారా, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసారా? అదే రాసాం మేడం, 237 వచ్చినాయి ఈనాటికి చూసుకుంటే. ఓకే, అంటే మీరు ఇప్పుడు దీంతో పాటు ఇంకా ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా? గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఏమైనా నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఇది వస్తే దీనికి ప్రిపేర్ అయ్యారా? ఓకేనండి, మీరు ఓకే అండి, మీ కాల్ కట్ అయింది. మీరు మీ మాట సరళిని బట్టి చూస్తే మీరు రాయలసీమ జిల్లాలకు సంబంధించిన వ్యక్తిలాగా కనిపిస్తున్నారు. సో మీకు 237 అంటే సార్ ఇందాక చెప్పినట్టు అక్కడ ఆయా జిల్లాల్లో ఉన్న పోస్టులను బట్టి, మీరు ఏ జిల్లా అనేది క్లియర్గా చెప్పలేదు, బట్ రాయలసీమ. సో ఒక ఊగిసలాట స్కోర్ అనేది కనిపిస్తుంది 237 అనేది. సో
వచ్చే అవకాశం కూడా ఉంది, కానీ థర్డ్ ఎంపైర్ లాగా బ్యాట్ ఊగుతూ ఉంటుంది, కంప్లీట్గా 50-50 లానే ఉంటుంది. అలాగే మీరు అన్నట్టు ఏపీపీఎస్సి అంటే మనం మేజర్గా అంటే మనం విమర్శ చేయడం వల్ల ఎలాంటి లాభం లేదు, కానీ ప్రధానంగా మనం ఒక్కటి దృష్టిలో పెట్టుకుంటే ఏంటంటే ఇప్పటి నుంచి మనం కోరుకోవాల్సింది, ఇప్పుడు మీరన్న బాధతో నేను ఏకీభవిస్తూ చెప్తున్నది ఏంటంటే ఏపీపీఎస్సి కానీ వచ్చే కొత్త రిక్రూట్మెంట్ బోర్డులు కానీ ఒక క్యాలెండర్ ఇయర్ ఇవ్వాలని చెప్పేసి పిల్లలు మీరు ధర్నాలు రకరకాల వాటి కోసం చేస్తూ ఉంటారు. ప్రధానంగా చేయాల్సింది ఇది, ఒక క్యాలెండర్ ఇయర్ ఇచ్చేసి షెడ్యూల్ని మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం అలా కూడా తప్పు పట్టలేము, ఎందుకంటే కొంతమంది నిరుద్యోగులు చాలా కాలం నుండి ఉన్నారు, సో వాళ్ళని కూడా మనం పూర్తిగా తప్పు పట్టలేం. అలా చేసి ఇప్పుడు ఎలా అంటే సార్ అన్నట్టు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ కనుక పాస్ అయి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ కారు, ఎలిజిబుల్ కాకుండా చేయాలి. సో అలా చేయగలిగినప్పుడు మనకు మ్యాక్సిమం ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కానిస్టేబుల్స్లో జరుగుతుంది అదే, మొత్తం మాకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళలో మొత్తం అప్పాలో మళ్ళీ లీవ్ పెట్టొచ్చి ఎస్ఐ ప్రిపరేషన్లో ఉన్నారు. సో ఇప్పుడు మాకు జరుగుతుంది అదే, మా స్టూడెంట్స్ అంతా కూడా వాళ్ళే. ఓకే అండి, మొత్తంగా అసలు ఈ నియామక ప్రక్రియ ఎప్పటిలోపు పూర్తయ్యే అవకాశం ఉంది, అలానే ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్ అండి, ఇప్పుడు మనం ఆల్రెడీ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ ప్రకారం March 24 కల్లా స్కోర్స్ అంతా కూడా ర్యాంక్స్ అన్ని లిస్ట్ అవుట్ చేస్తారండి. అప్పుడు డిస్ట్రిక్ట్ పంపిస్తారు. ప్రతి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి టోటల్ వేకెన్సీలల్లో 80% ఏమో లోకల్ క్యాండిడేట్స్ తోటి, 20% వచ్చేసి ఓపెన్ నాన్ లోకల్, ఎవరైనా కాదు లోకల్ ఆల్ నాన్ లోకల్. నాన్ లోకల్ పర్ఫెక్ట్ అని నాన్ లోకల్ కాదు, లోకల్ ఆల్ నాన్ లోకల్ ఎవరైనా ఉండొచ్చు 20%లో. 80% మాత్రం పూర్తిగా రిజర్వ్డ్ ఫర్ లోకల్. లోకల్ మీన్స్ ఆ జిల్లాలో ఆ అభ్యర్థి 10th క్లాస్ లోపల 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వరుసగా 4 years చదివి ఉండాలి, వరుసగా 4 years చదివి ఉండాలి. ఓకే, మీరేం చెప్తారండి ఫైనల్గా చెప్పేది అంటే సిమిలర్గా అవుతుంది, ఎందుకంటే మనం చెప్పిందంతా కూడా. అయితే నేను ఒకటి, ఇప్పుడు ఏబిపిఎస్సికి మనం జనరల్గా మాట్లాడుకున్నాం, అభ్యర్థులకి రిమైనింగ్ పోటీ పరీక్షలకు ఇంకా కంటిన్యూ అవుతున్న వాళ్ళకి, రేపు ఈ ఎగ్జామ్ రాసి డిసప్పాయింట్ అయ్యే వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే రాను రాను జనరల్ స్టడీస్ అనే దాని యొక్క అర్థం మారిపోతుంది. దాని యొక్క కొత్త అర్థం ఏమిటంటే జనరల్ అవేర్నెస్, అంటే సాధారణ పరిజ్ఞానం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పటివరకు మనం సాధారణ అధ్యయనం చేసేవాళ్ళం, ఇకపైన జరగేదంతా సాధారణ పరిజ్ఞానం. ఈ ఇవాల్యుయేటివ్ ప్రశ్నలు కొన్ని అవుట్ ఆఫ్ ద సిలబస్ అని మనం విమర్శించే బదులు ఖాళీగా ఉన్నా సరే అంటే ఆయా ప్రశ్నల్ని మనం కవర్ చేసుకోవటం అనేది ముఖ్యం. కాబట్టి కింది నుంచి బేస్ వేసుకుంటూ అన్ని సబ్జెక్టుల మీద కాస్త అవగాహనను పెంపొందించుకోవడానికి ఈ సమ్మర్ను వినియోగించుకుంటే మీరు ఖచ్చితంగా రాబోయే ఎగ్జామ్స్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ రాఘవేంద్ర గారు, థ్యాంక్ యూ నాగార్జున గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా అండి, అంటే ఏదో ఖాళీగా ఉన్నాం కదా ఒక రాయి వేద్దాంలే అని చెప్పి అభ్యర్థి కూడా ఆలోచించుకోకూడదు. మీరు పర్టికులర్గా ఏ ఉద్యోగానికి అయితే టార్గెట్ చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మాత్రమే మీరు చేసుకోండి. ఈలోపు ఉద్యోగం అవసరం కదా అని చెప్పి ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాయడం, మీకు అందులో ఉద్యోగం రావడం, దానివల్ల మీకు కొంతకాలం మీకు ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది, కానీ మీకు రావాల్సిన పోస్ట్, ఎవరికో రావాల్సిన పోస్ట్ మీకు రావడం వల్ల ఆ ఉద్యోగానికి మాత్రమే పర్ఫెక్ట్గా సూటబుల్ అయ్యే ఒక వ్యక్తికి ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏపీపీఎస్ ఏదో తప్పులు చేస్తుంది, మేము దీనికి బలైపోతున్నాం అనుకునే కంటే మీరు ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నారు, మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు, ఏ ఉద్యోగం కోసం పోటీ పడుతున్నారు, ఏ ఉద్యోగాన్ని సంపాదిస్తున్నారు అది ఒక్కసారి మీలో మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇది వాళ్ళ గైడ్ కార్యక్రమం. నమస్కారం.